దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 13వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ జాలి, కరుణ, ప్రేమ, ఆప్యాయతలు, అలాగే దేవుని యొక్క సన్నిధానంలో ఆశీర్వాదాలు పొందుకోవడం, ఇవన్నీ కూడా చాలా కొరత అయిపోయింది. అయితే తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈరోజు మన కన్న తండ్రి కంటే, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. మనము అనుకున్నటువంటి దానికంటే కూడా ఎక్కువగా మన పట్ల శ్రద్ధ కలిగి ఆయన కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. అందుకే ఈ తండ్రి అనే మాటను మనం గమనించినట్లయితే ఆయన తల్లిదండ్రుల కంటే తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి గుణలక్షణాలన్నీ తండ్రికి ఉన్నాయి. ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన దేవుని యొక్క దయ కోరుకుంటున్నటువంటి వారందరికీ తండ్రి. ఆయన దయాళుడైన, సానుభూతిపరుడు. తన పిల్లలకు తన పిల్లల సంక్షేమాన్ని అన్నిటికంటే ముఖ్యంగా వాంఛించే దేవుడు, కోరుకునే దేవుడు. దానికోసం పరితపించే ఆ తండ్రి, నువ్వు బాగుండాలి, నువ్వు నిజంగా సంతోషించాలి, నీ సంతోషం దేవుడు చూడాలి. కాబట్టి తండ్రి కంటే కూడా, కన్న తండ్రి కంటే కూడా ఎక్కువగా ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకు వాక్యంలో కనిపిస్తాడు. ఆయనే నిత్యుడొక తండ్రి. ఆయన పొద్దున తండ్రే, నీకు మధ్యాహ్నము తండ్రే, సాయంకాలం తండ్రి. నువ్వు దుఃఖించుచున్నప్పుడు ఆయన తండ్రిగా ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆయన నువ్వు బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన నీ కన్న తండ్రి కంటే ఎక్కువగా దగ్గరికి వచ్చి నిన్ను వాక్య రూపంలో పలకరిస్తాడు. నీకు దర్శనములు, కలలు చూపిస్తాడు. అనేకమైనటువంటి మనుషులు నీ దగ్గరికి పంపిస్తాడు. చాలామంది ఫ్రెండ్స్ని కూడా నీ దగ్గరికి పంపిస్తాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో మనము అనుకున్నటువంటి స్థితి కంటే కూడా ఎక్కువగా మన పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడు అంటున్నాడు. అందుకే 68వ కీర్తనలో దావీదు అంటాడు, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు నాయకర్త అయి ఉన్నాడు. తండ్రి లేని వారికి తండ్రియు. చాలామంది పాపం చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతారు. వారి జీవితంలో ఎంతో నాకు తండ్రి లేడే అనుకుంటూ ఉంటారు. నాకు తండ్రి ఉంటే ఎంత బాగున్నావు అని అనుకుంటుంటారు. కానీ నిజంగా నేను కూడా బాధపడుతున్నాను ఈ విషయంలో. ఎట్లా అంటే, వారు చాలామంది నాకు తెలిసిన వారు నా చిన్న వయసులోనే నాకు తండ్రిని కోల్పోయాను. నాకు తండ్రి ఉంటే ఎంత బాగుందన్నా, నాకు తండ్రి యొక్క ప్రేమ తెలియదన్నా అన్నటువంటి వారు చాలామంది నా పక్కన సేవలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తుంటే, ఆ సేవ జీవితంలో వారు నిజముగా నిత్యుడగు తండ్రిని
నిత్యుడగు తండ్రిని వారు చూడగలిగారు. ఆ ప్రేమను, ఆ దేవుని యొక్క, ఆ తండ్రి యొక్క, దేవుని యొక్క ప్రేమను చూడగలిగారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం! ఈ విషయంలో కూడా మనము తండ్రి లేని వారికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి మనకు ఏ పరిస్థితులైనా సరే ద్వితీయోపదేశకాండం మనము మొదటి దినవృత్తాంతంలో చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం 22వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట ఉంది. సొలొమోను కనబడతాడు ఇక్కడ. సొలొమోనుకి తండ్రి దావీదు. దావీదు సింహాసనాన్ని సొలొమోనుకి ఇచ్చిన తర్వాత సొలొమోను గురించి దేవుడు కొన్ని మాటలు ఇజ్రాయేలీయులకు తెలియపరుస్తాడు, ప్రజలందరికీ తెలియపరుస్తాడు, ప్రపంచానికి అంతటికీ తెలియపరుస్తాడు. ఏమనంటే 10వ వచనం, అతడు నా నామమునకు ఒక మందిరము కట్టును, అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉండును, ఇజ్రాయేలీయులందరి మీద అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం! దేవుడు పలికినటువంటి మాట. ఈరోజు నువ్వు నిజముగా ఆ తండ్రిని, యేసు ప్రభు కూడా అంటాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. తండ్రికి వేడుకోమంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పమంటున్నాడు. కాబట్టి ఈరోజు సొలొమోనుకే కాదు, సొలొమోనుకి రాజు అయినటువంటి దావీదు ఎన్నో ఆస్తి అంతస్తులు, బంగారు అన్నీ కూడా, ఆ సింహాసనం అన్నీ కూడా స్థిరపరిచాడు. కానీ దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాడని దేవుడే ఈ వాక్యము మొదటి దినవృత్తాంతంలో రాసి 22:10లో రాసి మనందరికీ తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు నిజముగా నువ్వు ఆ తండ్రి యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను అర్థం చేసుకునే దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము ఎవరు మన పట్ల జాలి పడుతున్నారు, ఎవరు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు అనేది మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అది తెలుసుకుంటావో అప్పుడే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆ పరలోకపు తండ్రి నీకు సహాయం చేస్తాడు. ఎవరు నీకు సహాయం చేయకపోయినా ఆయన నీ చెయ్యి విడవడు. ఆయన నీ సొంత తండ్రిని నీ చెయ్యి విడిచిపెట్టిన ఆ పరలోకపు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి దేవుడు, ఆయన తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. సొలొమోను జీవితంలో జాలిపడ్డాడు. నేను బాలుడును, ఈ రాజ్యమును పరిపాలించేందుకు నాకు శక్తి చాలదన్నప్పుడు ఆ తండ్రి అన్నాడు, ఇదిగో నీకు జ్ఞానం నేను ఇస్తానన్నాడు, ఐశ్వర్యం ఇస్తానన్నాడు, ఘనతలు ఇస్తానన్నాడు. పరాయి రాజులతో యుద్ధం లేకుండా 40 సంవత్సరాల వరకు ఆయన రాజ్యము ఎంతో ప్రశాంతంగా జరిగింది. ఈరోజు నీ జీవితం కూడా ప్రశాంతంగా కొనసాగాలంటే తండ్రి రొమ్మునను ఆనుకునేటట్లుగా, తండ్రి రొమ్మునను ఆనుకున్నట్లుగా నువ్వు జీవించాలి. తండ్రి చేతిలో నువ్వు ఉన్నట్లుగా నువ్వు జీవించాలి. తండ్రి యొక్క ఆయన నడిపింపులో నువ్వు ఉండాలని నువ్వు కోరుకోవాలి. అప్పుడే ఆయన నీ జీవితంలో తండ్రి ఒక కుమారుల మీద జాలి పడినట్లు అలాగా జాలి పడతాడు దేవుడు. ఎందుకు జాలి పడతాడంటే నీకు భయము, భక్తి ఉంది, అందుకే జాలి పడతాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. నాయనా ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.